రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎంతో ఆసక్తి అనేది ఉంటుంది. అండ్ ఈవెన్ అగ్రికల్చరల్ టెక్నాలజీలో మనము ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక మనము డ్రోన్స్ అనేది చాలా వరకు యూజ్ చేస్తున్నాము. సో ఇలాంటి డ్రోన్స్ మీద ట్రైన్ చేసేందుకు మనకు కావేరీ యూనివర్సిటీలో డ్రోన్ ట్రైనింగ్ అకాడమీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో మనతో పాటు ఇప్పుడు సెంటర్ హెడ్ ఎవరైతే ఉన్నారో రాజేష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. కావేరీ యూనివర్సిటీ డ్రోన్ ట్రైనింగ్ అకాడమీ సెంటర్ హెడ్ తను. సో తను అడిగి అసలు డ్రోన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇక్కడ, సో దానికి ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఏంటి, ఎన్ని డేస్ క్లాసెస్ అనేది ఉంటాయి, దీనికి సర్టిఫికేషన్స్ అనేది ఏం అవార్డ్ చేస్తారు, సో దీనికి ఎలాంటి రికగ్నిషన్స్ ఉండాలి, అండ్ ఇక్కడ కావేరీ యూనివర్సిటీలో డ్రోన్ ట్రైనింగ్ అకాడమీకి ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాల గురించి మనం తెలుసుకుందాము. సార్ రాజేష్ కుమార్ గారు నమస్తే అండి. సో ఇది చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి డ్రోన్ ట్రైనింగ్ అనేది. సో చాలా మందికి పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరికి కూడా డ్రోన్ ఫ్లయింగ్ అంటేనే చాలా వరకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందండి? ఓకే, యాక్చువల్లీ కావేరీ డ్రోన్ ట్రైనింగ్ అకాడమీ ఏజీసీ అప్రూవ్డ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళ నుంచి అప్రూవ్ పొందిన లేటెస్ట్ డ్రోన్ ట్రైనింగ్ అకాడమీ విత్ ఆల్ లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. యాక్చువల్లీ ఏంటంటే డ్రోన్ అని నేర్చుకోవాలన్నా అసలు డ్రోన్ అంటే చాలా మందికి ఇదివరకు ఐడియా లేదు. ప్రజెంట్ టెక్నాలజీలో డ్రోన్ గురించి ఎవరైనా డ్రోన్ నేర్చుకోవాలన్నా కూడా కంపల్సరీ అసలు డ్రోన్ అంటే ఏంటిది, ఇదివరకు డ్రోన్ అంటే జస్ట్ ఓన్లీ మ్యారేజ్ లో కానీ ఎక్కడో రేడియో చూసి ఉంటారు. బట్ ఇవాళ రేపు ప్రజెంట్ జనరేషన్ లో అందరికీ డ్రోన్ గురించి ఐడియా ఉంది, బట్ క్లారిటీ లేదు. అసలు డ్రోన్ ఎలా నేర్చుకోవాలి, ఎలా ఫ్లై చేయాలి, డ్రోన్ తో అనే యూజెస్ ఏంటిది, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇలాంటివన్నీ ఎవరికి అవగాహన లేదు ఇదివరకు. బట్ ప్రజెంట్ ఏంటంటే మన ఈ కావేరీ డ్రోన్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా మేమేం చేస్తున్నామంటే వాళ్ళకు ఒక ట్రైనింగ్, ఒక 6 days ట్రైనింగ్, డ్రోన్ కి మనకు డ్రోన్ ఎలా ఫ్లై చేయాలి, డ్రోన్ ఎట్లా రెడీ చేయాలి, డ్రోన్ లో ఏం ఫీచర్స్ ఉంటాయి, డ్రోన్ ఎలా నేర్చుకోవాలి, అండ్ టోటల్ డ్రోన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికేట్ ఎలా పొందాలి, ఇవన్నీ కూడా మేము ఇక్కడ ట్రైన్ చేసిన తర్వాత మనకు సర్టిఫికేషన్ ఇస్తాం. సర్టిఫైడ్ బై డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్. యాక్చువల్ గా డ్రోన్ నేర్చుకోవాలంటే మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 18 years ఉండాలి, మాక్సిమం 65 years వరకు లిమిట్ ఉంది. అలా ఉండి బేసిక్ ఎస్ఎస్సి క్వాలిఫై అవ్వాలి. మీకు మినిమం ఓటర్ మన జనరల్ గా ఐడి ప్రూఫ్స్ ఉంటాయి కదా, లైక్ పాస్పోర్ట్, ఇదివరకు పాస్పోర్ట్ మ్యాండేటరీ ఉండే, బట్ ప్రజెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అండ్ ఫోటోగ్రాఫ్ వీటితోనే మన దగ్గరికి వస్తే మేము వాళ్ళని ఎన్రోల్ చేసుకుని రిజిస్టర్ చేసుకుని యాక్చువల్ 6 days టోటల్ ప్రోగ్రామ్ ఉంటుంది ట్రైనింగ్ లో. అందులో ఫస్ట్ 2 days వచ్చేసి ఇక్కడ మన గ్రౌండ్ క్లాసెస్ ఉంటాయి. ఇదే క్లాస్ లో ఫస్ట్ 2 days థియరీ క్లాసెస్ జరుగుతుంది. 2 days థియరీ క్లాసెస్ తర్వాత థర్డ్ డే వచ్చేసి అసెంబ్లింగ్ ల్యాబ్ లో అసెంబ్లింగ్ ట్రాక్టర్ డ్రోన్ అసెంబ్లింగ్ ఎలా చేయాలి అసెంబ్లింగ్ ల్యాబ్ లో చూపిస్తాను. నెక్స్ట్ సిమ్యులేషన్ ల్యాబ్ లో ఉంటుంది. అంటే సిమ్యులేషన్ ల్యాబ్ లో ఏం జరుగుతుందంటే జనరల్ గా ఒక డ్రోన్ డైరెక్ట్ హ్యాండింగ్ కాకుండా ముందు కంప్యూటర్ లో ముందు ఒక రోజు ముందు కానీ 3 hours మినిమం, ఒక పర్సన్ కి 3 hours మినిమం ముందు మనం సిమ్యులేటర్ లో ట్రైనింగ్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఫ్లైయింగ్ తీసుకెళ్తాం. సో థర్డ్ డే వచ్చేసి అసెంబ్లింగ్ అండ్ సిమ్యులేషన్ ఉంటుంది. దాని తర్వాత ఫ్లైయింగ్ తీసుకెళ్తాం గ్రౌండ్. ఓకేనా? బట్ యాక్చువల్ గ్రౌండ్ క్లాసెస్ లో ఏముంటుందంటే థియరీ సబ్జెక్ట్స్ టోటల్ కవర్ అయింది. అసలు డ్రోన్ ఎవరు ఫ్లై చేయాలి, డ్రోన్ రూల్స్ కూడా, ఎందుకంటే డిజిసిఏ వాళ్ళు డ్రోన్ రూల్స్ పబ్లిష్ చేస్తారు. డ్రోన్ రూల్స్ 2021 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే ఎలా డ్రోన్ ఎలా ఫ్లై చేయాలి, ఎక్కడ ఫ్లై చేయాలి, డ్రోన్ రెడ్ జోన్ అంటే ఏంటి, గ్రీన్ జోన్ అంటే ఏంటిది, ఎల్లో జోన్ అంటే ఏంటిది, డ్రోన్ ఎప్పుడు ఫ్లై చేయాలి, ఓకేనా, ఎలా ఫ్లై చేయాలి, రిస్క్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఇవన్నీ గ్రౌండ్ క్లాసెస్ లో కవర్ అవుతాయి. అసలు డ్రోన్ కి ఏ బ్యాటరీస్ ఉంటాయి, బ్యాటరీ మెయింటెనెన్స్ కానీ, వాటికి ఎలా చార్జ్ చేయాలి, ఎలా అసెంబుల్ చేయాలి, డిసెంబుల్ చేయాలి, ఇవన్నీ కూడా గ్రౌండ్ క్లాసెస్ థియరీ క్లాసెస్ చెప్తాం. ఓకేనా? థియరీ క్లాసెస్ తో పర్ఫెక్ట్ నేర్పించిన తర్వాత మనం ప్రాక్టికల్స్ కి అసెంబ్లింగ్ అండ్ సిమ్యులేషన్ ల్యాబ్కి వెళ్తాం. ఓకేనా? ఈ గ్రౌండ్ క్లాసెస్ లో మాక్సిమం వాళ్ళకి థియరీ ఒక్క వరకు ఉంటాయి, బట్ మనకు ఓన్లీ థియరీ నేర్చుకుంటే సరిపోదు కాబట్టి మనం ప్రాక్టికల్ కూడా వెళ్తాం. ఈవెన్ దాంట్లో కూడా థర్డ్ డే అనేది మీరు అసెంబ్లీతో పాటు సిమ్యులేషన్ అనేది కూడా స్టూడెంట్స్ నేర్చుకుంటారు ఇక్కడ. సో దీనికి బేసిక్ ఎలిజిబిలిటీ మీరు చెప్పే దాని ప్రకారం తీసుకుంటే కనుక ఒక 10th క్లాస్ అనేది ఉంటే సరిపోతుంది. అండ్ ఏజ్ వచ్చేసరికి 18 years మినిమం ఉంటే సరిపోతుంది. మాక్సిమం 65 years వరకు కూడా ఎవరైనా వచ్చేసి ఆర్పిసి వ్యాలిడిటీ వచ్చేసి 10 years ఉంటుంది. ఈ రోజు మనం ఒక ఆర్పిసి తీసుకుంటే, ఆర్పిసి అంటే రిమోట్ పైలట్ సర్టిఫికేట్. మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అయితే మనకు కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ అంటాము, బట్ డ్రోన్ టెక్నాలజీలో మనకి ఇచ్చేదాన్ని లైసెన్స్ సర్టిఫికేట్, రిమోట్ పైలట్ సర్టిఫికేట్. ఓకేనా? ఈ రిమోట్ పైలట్ సర్టిఫికేట్ మనకు మన డీటెయిల్స్ అన్ని ఉంటాయి విత్ ఫోటోగ్రాఫ్. మన డిజిసిఏ వెబ్సైట్, డిస్టెన్స్ వెబ్సైట్ లో మీరు ఎప్పుడు వెళ్ళి సర్చ్ చేసుకున్నా మన పైలట్ డీటెయిల్స్ ఉంటాయి. మనం డ్రోన్ పైలట్స్ అంటారు, డ్రోన్ నేర్చుకున్న వాళ్ళని డ్రోన్ పైలట్స్. ఈ ఒక సర్టిఫికేట్ వ్యాలిడిటీ వచ్చేసి 10 years ఉంటుంది. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇష్యూ టు 10 years. 10 years తర్వాత మళ్ళీ మనం రెన్యువల్ చేయొచ్చు. సేమ్ మనం కార్ లైసెన్స్ ఎలాగైతే రెన్యువల్ చేసుకుంటామో దీన్ని కూడా మనము లైసెన్స్ అనేది ఎవ్రీ 10 years కు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వితౌట్ లైసెన్స్, వితౌట్ సర్టిఫికేట్, రిమోట్ పైలట్ సర్టిఫికేట్ ఎవరైనా డ్రోన్ ఫ్లై చేసినా కూడా దానికి లీగల్
ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలా అన్ని లేకుండానే మన దగ్గర నేర్చుకుంటే మనం ఆ రిమోట్ పైలట్ సర్టిఫికేట్ ఇస్తాం. రైట్. మనం చాలా వరకు న్యూస్ లో కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాము, అనాథరైజ్డ్ గా డ్రోన్స్ అనేది ఫ్లై చేస్తున్నారు అనేసి. అంటే కొంతమంది లైసెన్స్ లేక ఫ్లై చేయడం కానివ్వండి, ఇట్లాంటివి ఉంటాయి. సో జనరల్ గా ఏదైనా ఒక డ్రోన్ ఫ్లై చేయాలంటే అది డెఫినెట్ గా కంపల్సరీ లైసెన్స్ అనేది మ్యాండేటరీ అంటారా? యాక్చువల్లీ డీజీసీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బిలో 250 గ్రామ్స్ డ్రోన్ ఏదైనా ఉన్నా అది టాయ్ కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి దానికి లైసెన్స్ అవసరం లేదు. ఓకే. అబౌట్ 250 గ్రామ్స్ దానికి క్లాసిఫికేషన్ ఉంటుంది, మైక్రో, స్మాల్, మీడియం. మైక్రో అంటే 250 గ్రామ్స్ నుంచి 2 kgs వరకు, స్మాల్ అంటే 2 kgs నుంచి 25 kgs వరకు, మీడియం డ్రోన్ వచ్చేసి 25 kgs నుంచి 150 kgs వరకు, అబౌవ్ 150 వచ్చేసి లార్జ్ స్కేల్. ఓకేనా? సో స్మాల్, మీడియం కంపల్సరీ మనం ఫ్లై చేయాలంటే దానికి రిమోట్ పైలట్ సర్టిఫికేట్ అవసరం. ఓకేనా? వితౌట్ రిమోట్ పైలట్ సర్టిఫికేట్ ఆ స్మాల్ డ్రోన్ కానీ మీడియం డ్రోన్ కానీ ఫ్లై చేస్తే కంపల్సరీ దానికి లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏమైనా డ్యామేజ్ అయినా కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మనకు అదే రిమోట్ పైలట్ సర్టిఫికేట్ ఉంటే దెన్ వీ కెన్ గో లీగల్. అండ్ మనం ఫ్లై చేసే డ్రోన్ కూడా యూఐఎన్ నెంబర్, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉండాలి. ఓకే, అట్లా ఉన్నప్పుడే ఆ డ్రోన్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏమైనా లీగల్ ఉన్నప్పుడు కూడా మనం అవి పే చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. వితౌట్ దట్ కంపల్సరీ వీ హావ్ టు ఫేస్ లీగల్ ఇష్యూస్. ఓకే. సో ఇప్పుడు మీరు స్మాల్, మీడియం అండ్ లార్జ్ స్కేల్లో చెప్తున్నారు కదా ఈ డ్రోన్స్ అనేవి. సో దీంట్లో ఇక్కడ మనము అంటే స్టూడెంట్స్ కు ట్రైన్ అయ్యేది ఏది, మీడియం డ్రోన్స్ ఉంటాయా లేకుంటే ఎలా ఉంటాయి? ఫస్ట్ అయితే మనము ప్రెసెంట్ కావేరీ డ్రోన్ ట్రైనింగ్ అకాడమీలో మనం స్మాల్ స్కేల్ డ్రోన్స్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకేనా? స్మాల్ కావాలన్నా స్మాల్ కేటగిరీలో ఆర్పిసి ఉంటుంది. ఒకవేళ మీడియం కావాలంటే మీడియం కు మళ్ళీ ట్రైనింగ్ వెళ్ళాల్సి వస్తుంది, మీడియం సపరేట్ ఆర్పిసి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు వరకు స్టార్టింగ్ విత్ మనం స్మాల్ స్కేల్ డ్రోన్స్ కి స్మాల్ ఆర్పిసి మాత్రమే ఇస్తుంది. అది కూడా మన దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ ఉండాలని చెప్పి అగ్రి బేస్డ్ యూనివర్సిటీ కాబట్టి మనం స్మాల్ స్కేల్ డ్రోన్స్, అగ్రి డ్రోన్స్ మీదనే మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. యాక్చువల్లీ వేరే ఆర్పిటిఓలలో ఎలా ఉంటుందంటే మామూలు ఆర్పిటిఓ డ్రోన్స్, స్మాల్ డ్రోన్స్ ఇస్తున్నారు. అలా కాకుండా మనం ఇక్కడ ఏం చేయాలి, మనం కంపల్సరీ వీళ్ళందరికీ అగ్రి బేస్డ్ ఉండాలని చెప్పి స్మాల్ స్కేల్ అగ్రి డ్రోన్స్ నే మనం తీసుకొని దాని మీదనే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం, క్లాసెస్ ఇస్తున్నాం. ఫ్లయింగ్ లాస్ట్ రోజు కూడా స్ప్రేయింగ్ కూడా చేపిస్తాం వాళ్ళకి. ఓకేనా? మాన్యువల్ స్ప్రేయింగ్ ఉంటుంది, ఆటోమేటిక్ స్ప్రేయింగ్ కూడా వాళ్ళకి చెప్తే ఏంటంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకేనా? నార్మల్ డ్రోన్ నేర్చుకుంటే వేస్ట్, మనకు అగ్రి డ్రోన్ నేర్చుకుంటే రియాలిటీలో యూజ్ అవుతుంది. ఎవరైనా దానికొని సెల్ఫ్ గా వాళ్ళు ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఈజీ వే టు గో అనదర్ ఫీల్డ్. ఎలాంటి మనం స్మాల్ స్కేల్ తీసుకుంటే, లైసెన్స్ తీసుకుంటే మన ఆఫీస్ లో డ్రోన్ పైలట్ గా కూడా మనం ఒక జాబ్ వేలో వెళ్ళొచ్చు. లేదా ఎంటర్ప్రీనర్షిప్, నేను ఒక డ్రోన్ తీసుకుని డ్రోన్ యాజ్ ఏ సర్వీస్, డ్రోన్ సర్వీస్ లాగా కూడా చేసుకోవచ్చు. లైక్ ట్రాక్టర్ హార్వెస్టర్ లాగా ఒక ఊర్లో ఒక డ్రోన్ ఉంటే మనకి ఎంత స్ప్రేయింగ్ ఫీల్డ్ ఉంటే అంత స్ప్రే చేసుకోవచ్చు. సో ఈ పైలట్ అనేది అందుకే అవసరం. ఇక్కడ మనం అగ్రి నేర్పించడానికి రీజన్ కూడా అదే, ఇదంతా అగ్రి బేస్డ్ యూనివర్సిటీ, అందుకనే అగ్రి డ్రోన్స్ మీద మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం. సో కావేరీ యూనివర్సిటీ అనేది చాలా వరకు అగ్రికల్చర్ అలైడ్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనము డ్రోన్ ట్రైనింగ్ అకాడమీ అనేది కూడా అగ్రి బేస్డ్ డ్రోన్ ట్రైనింగ్ అకాడమీ అనేది చెప్పొచ్చు. సో ఇప్పుడు టోటల్ 6 days అనేది ట్రైనింగ్ ఉంటుంది అనేసి అంటున్నారు కదా. సో ఈ 6 days అనేది ఎలా సెగ్రిగేట్ చేస్తారు స్టూడెంట్స్, అంటే స్టెప్ బై స్టెప్ ఎలా ట్రైన్ అవుతారండి? యాక్చువల్లీ ఏంటంటే సార్, మనకు మినిమం 20 members వరకు తీసుకోవచ్చు, బికాస్ ఆఫ్లైన్ కాబట్టి. ఓకే. 20 మనకున్న ఫెసిలిటీస్ ప్రకారం దీంట్లో ఎట్లా అంటే ఫస్ట్ 2 days రైట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ డే 1 ఫస్ట్ 2 days వరకు థియరీ ఉంటుంది. ఓన్లీ గ్రౌండ్ క్లాసెస్ అంటారు దీన్ని. థియరీ క్లాసెస్ కి మనం గ్రౌండ్ క్లాసెస్ క్లాస్ రూమ్ జరుగుతుంది. ఓకే. ఇక్కడే 2 days అనేది స్టూడెంట్ కు థియరిటికల్ క్లాసెస్ ఉంటాయి. థర్డ్ డే వచ్చేసి అసెంబ్లింగ్ ఒక హాఫ్ డే అండ్ సిమ్యులేషన్ ల్యాబ్ లో ఒక హాఫ్ డే చేపిస్తారు. ఓకే. యాజ్ పర్ DGCA సిమ్యులేటర్ కూడా మినిమం 3 hours ఉండాలి. ఒక పర్సన్ 3 hours కంపల్సరీ సిమ్యులేటర్ మీద వర్క్ చేయాలి. సో ఆ 3 hours సిమ్యులేటర్ అయిపోయిన తర్వాత ఓకేనా, ఫస్ట్ సిమ్యులేషన్, అసెంబ్లీలో కూడా ఏంటంటే ఒక డ్రోన్ మినిమం రిపేర్స్ వచ్చినా కూడా ఆ పర్సన్ తీసుకోవాలి. కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఫ్లయింగ్ లాస్ట్ 3 days, ఆ లాస్ట్ 3 days ఫ్లయింగ్ లో కూడా ఫస్ట్ 2 days వచ్చేసేమో మనకు నార్మల్ గా వితౌట్ స్ప్రేయింగ్ నార్మల్ డ్రోన్ జస్ట్ కంట్రోల్స్ నేర్పిస్తాము అండ్ నార్మల్ ప్యాటర్న్స్ అవి నేర్పిస్తాము. లాస్ట్ డే ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళకి అగ్రికల్చర్ స్ప్రేయింగ్ మీద ట్రైనింగ్ ఇచ్చి మాన్యువల్ గా అండ్ ఆటోమేటిక్ గా టెస్టింగ్ చేపించిన తర్వాత ఈ టోటల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకు మనం ఆర్పిసి ఇష్యూ చేస్తాము అండ్ పోస్ట్ కంప్లీషన్ సర్టిఫికేట్ కంప్లీట్ కావేరీ డ్రోన్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళకి ఇస్తాం. ఓకే. సో కంప్లీట్ 6 days లో వచ్చేసరికి 2 days గ్రౌండ్ క్లాసెస్ ఉంటాయి. సో డ్రోన్ మీద, దాని టెక్నాలజీ మీద అనేది కంప్లీట్ గా స్టూడెంట్స్ అనేది థియరిటికల్ గా ఇక్కడ ట్రైన్ చేయడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్స్ అనేది స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా ఇక్కడ క్లాస్ రూమ్ లెక్చర్స్ ఉంటాయి. అండ్ అది అయిపోగానే అసెంబ్లింగ్ లో మళ్ళీ వీళ్ళకు ప్రాక్టికల్ గా అనేది చేయించడం జరుగుతుంది. అది హాఫ్ డే ఉంటుంది అంటున్నారు కదండి. సో ఆ హాఫ్ డే లో ఎవరైనా ఒకవేళ ఓన్ గా డ్రోన్ కొన్నా కూడా దాన్ని ఎలా అసెంబుల్ చేయాలి, దాంట్లో
ఏ పార్ట్స్ ఉంటాయి, సో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు రెక్టిఫై కూడా చేసుకునేంత కూడా స్కిల్ అనేది మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అగైన్ సిమ్యులేషన్, సో ఒక్కసారిగా వాళ్ళు మళ్ళీ ఫ్లయింగ్ అనేది వెళ్లే ముందు సో ఇక్కడ సిమ్యులేషన్ లో వాళ్ళు ఒక 3 hours అనేది ట్రైన్ అవుతారు. ట్రైన్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ 3 days అనేది ఫ్లయింగ్ ఉంటుంది. అండ్ ఈ ఫ్లయింగ్ అయిపోయి స్టూడెంట్స్ వన్స్ పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత వీళ్ళకు మళ్ళీ లైసెన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ క్లాస్ అయిపోయాక మనం ఒక టెస్ట్ పెడతాము, సిమ్యులేషన్ కి ఒక టెస్ట్ పెడతాము, మనం ఫ్లయింగ్ తర్వాత టెస్ట్ పెట్టిన తర్వాత అన్నిట్లలో 70% వాళ్ళు క్వాలిఫై అయితేనే మనం ఆర్పిసిసి. ఓకే, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ రీటెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫైన్ అండి. ఒక్కసారి మనము అసెంబ్లింగ్ ఏదైతే ఉందో సో దాని గురించి కొంచెం తెలుసుకుందామండి. మనము ఇప్పుడు ఆల్రెడీ 2 days అక్కడ లెక్చర్స్ అంటే స్టూడెంట్ ఏ టాపిక్స్ మీద కవర్ అవుతుంది అనేది చూసామండి. సో 3rd day వచ్చేసరికి ఇక్కడ డ్రోన్ అసెంబ్లింగ్ ల్యాబ్లో స్టూడెంట్స్కి వచ్చేసరికి ఒక డ్రోన్ పర్చేస్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా అసెంబుల్ చేయాలి, అలాగే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తే కనుక వాళ్ళు బేసిక్ ఏదైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని వాటిని వాళ్ళకై వాళ్ళు ఏ విధంగా సర్వీస్ చేసుకోవచ్చు అనేది మీరు తెలియజేస్తున్నారు కదా. సో ఇది ఎలా ఉంటుందండి ప్రొసీజర్ అనేది? సార్ యాక్చువల్గా ఏంటంటే 2 days గ్రౌండ్ క్లాసెస్ తర్వాత మనకు సిమ్యులేషన్ 3rd day వచ్చేసి హాఫ్ డే సిమ్యులేషన్ అసెంబ్లింగ్ ల్యాబ్ లో ఉంటాం. అసెంబ్లింగ్ ల్యాబ్ లో ఏంటంటే యాక్చువల్ ఇది F450 డ్రోన్ క్వాడ్ కాప్టర్ అంటారు. క్వాడ్ కాప్టర్ అంటే 4 arms ఉన్నాయి, 4 ప్రొపెల్లర్ సెట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని క్వాడ్ కాప్టర్ అంటారు. సో దీన్ని టోటల్ గా ఒక స్టూడెంట్ తోనే మనకి లైవ్ లో ఈ టోటల్ గా డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ అదే స్టూడెంట్ తో దీన్ని టోటల్ గా అసెంబుల్ చేయించి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ లైక్ మోటార్స్, ప్రొపెల్లర్స్, ఆర్మ్స్ ఎవ్రీథింగ్ మన వాళ్ళతోనే అసెంబుల్ చేయించి అండ్ ఇదే డ్రోన్ ఇక్కడ రన్ అయ్యేలా కూడా మనం చేస్తాము. టోటల్ గా మనకి ఇక్కడ డ్రోన్ అసెంబ్లింగ్ లెక్చర్స్ కూడా మనం ఇదే దగ్గర క్లాసెస్ చెప్తాము. అండ్ మన సోల్డరింగ్ ఉన్నా కూడా మనకి లైక్ సోల్డరింగ్ రాడ్స్ అండ్ ఫెసిలిటీస్ అండ్ బ్యాటరీస్ ఈచ్ అండ్ ఎవ్రీ 450కి 2 బ్యాటరీ సెట్స్ ఉంటాయి. ట్రాన్స్మిటర్, ఈ టోటల్ డ్రోన్ అసెంబుల్ అయిన తర్వాత ఈ ట్రాన్స్మిటర్ తో ఈ డ్రోన్ కి మనం బైండ్ చేసి దీంతో కంట్రోల్స్ ఇచ్చి ఇది ఇక్కడ ఆపరేట్ అయ్యేలాగా చేస్తాం. సో దట్ మనకు ఒక స్టూడెంట్ ఏంటంటే బిఫోర్ హ్యావింగ్ డ్రోన్ నాలెడ్జ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా హిమ్సెల్ఫ్ అండ్ పర్సనల్ కూడా ఒక డ్రోన్ అతను మ్యానుఫ్యాక్చర్ చేయగలడు. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ పార్ట్స్ ఇచ్చినా కూడా అతను ఈ డ్రోన్ మొత్తం బిల్డ్ చేయగలడు. లైక్ ఎల్ఎంకి సెట్స్ ఉంటాయి, మోటార్స్ ఇండివిజువల్ ఉంటాయి, ఇంకా ప్రొపెల్లర్స్ ఇండివిజువల్ ఉంటాయి, ఆర్మ్స్ కానీ ESCs, GPS, పవర్ డిస్ట్రిబ్యూషన్ రోడ్, కనెక్టర్స్ ఎవ్రీథింగ్ మనం ఇండివిజువల్ పార్ట్స్ ఇస్తాం కాబట్టి ఆ పార్ట్స్ యూజ్ చేసి ఒక స్టూడెంట్ ఇండివిజువల్ గా దీన్ని ప్రిపేర్ చేయగలరు. ఇది మనం ఇక్కడ బేసిక్ నేర్పిస్తాం. సో దట్ రేపు ఒక ప్రొపెల్లర్ ఏమైనా డ్యామేజ్ అయింది సో అతను ఈజీగా రిప్లేస్ చేసుకోగలరు బికాస్ యూ విల్ హ్యావ్ దట్ నాలెడ్జ్ హియర్. అతను ఇక్కడ సొంతంగా నేర్చుకొని ఈ ప్రొపెల్లర్స్ అతను ఫిట్ చేయగలరు. మోటార్ ప్లేస్మెంట్ ప్రాబ్లం ఉంది, ఈ మోటార్ తీసుకొని ఇంకో మోటార్ రిప్లేస్ చేయగలరు. ఇంకే సోల్డరింగ్ ప్రాబ్లం ఉంది, సోల్డరింగ్ రాడ్స్ కూడా మనకి ఇక్కడ చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ సోల్డరింగ్ రాడ్ ఉంది కాబట్టి ప్రాపర్ సోల్డరింగ్ కూడా ఎలా చేయాలో మనం ఇక్కడ నేర్పిస్తాం. ఓకేనా, ఇవన్నీ మనం అసెంబ్లింగ్ ల్యాబ్ లో హాఫ్ డే టోటల్ గా నేర్పిస్తాం. ఓకేనా, ఇది కూడా మనకి ఇక్కడ సోల్డరింగ్ ఇవన్నీ చేస్తాం కాబట్టి మ్యాట్స్ తో మనం చేస్తాం. స్పేర్ పార్ట్స్ కూడా ప్రతి ఒక్కటి ఉంటుంది, లైక్ మెషిన్స్ కానీ, బ్యాటరీస్ కానీ, లైక్ కిట్స్ కానీ, ఎవ్రీథింగ్ అండ్ టూల్ బాక్సెస్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. సో ఏంటంటే మన కావేరీ డ్రోన్ ట్రైనింగ్ అకాడమీలో అసెంబ్లింగ్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ లేటెస్ట్ టెక్నాలజీ ఇక్కడ ఏది లేదు అనేది లేదు, లేటెస్ట్ ఫెసిలిటీస్ కూడా. ఓకేనా, మనం జస్ట్ ఈ అసెంబ్లింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి లైక్ బోర్డ్ మీద చెప్తే వాళ్ళకి రియలిస్టిక్ ఉండదని మనం పీపీటీస్ కానీ ఎలా చేయడం టెక్నిక్స్ తో మనం ఇక్కడ వాళ్ళ క్లాసెస్ నేర్పిస్తున్నాం. లైవ్ లో వాళ్ళకి ఇక్కడ నేర్పిస్తాం. దీనికి మనకు మినిమం ఒక హాఫ్ డే పడుతుంది. ఓకేనా, సో ఇదే మన అసెంబ్లింగ్ మెయిన్ పార్ట్. టోటల్ గా అసెంబ్లీ చేయగలగాలి, డిస్మాంటిల్ చేయగలగాలి, సో దట్ దే విల్ హ్యావ్ దట్ పర్ఫెక్ట్ నాలెడ్జ్. ఇది మనం ఇక్కడ అసెంబ్లింగ్ ల్యాబ్ లో నేర్పించేది. ఓకే, సో అసెంబ్లింగ్ తో పాటు డిస్మాంట్లింగ్ చేయడం కూడా మీరు ఇక్కడ నేర్పిస్తారు. అండ్ దీని తర్వాత వీళ్ళకి మళ్ళీ ఏమైనా ఎగ్జామినేషన్ ఉంటుందా? ఎందుకంటే ప్రతి స్టూడెంట్ పర్ఫెక్ట్ అయ్యాడో లేదో అనేది కూడా అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. ప్రతి దానికి టెస్ట్ ఉంటాయి కంపల్సరీ. ఏది నేర్పించినా గ్రౌండ్ క్లాసెస్ కానీ, అసెంబ్లింగ్ కానీ, సిమ్యులేషన్ కానీ ప్రతి దానికి మనకు టెస్ట్ కంపల్సరీ ఉంటాయి. ఏదైనా మనము చెప్పొచ్చు ఇలా చేయాలి అలా చేయాలి చెప్పడం కన్నా వాళ్ళతో లైవ్ లో చేపిస్తే వాళ్ళకి నాలెడ్జ్ పర్ఫెక్ట్ గా ఉంటుందని మన మెయిన్ కాన్సెప్ట్. రైట్, సో వన్స్ దీంట్లో పాస్ అయిన తర్వాత అగైన్ స్టూడెంట్స్ అనేది నెక్స్ట్ సిమ్యులేషన్ ల్యాబ్ అనేది మూవ్ అవుతారు. సో ఇన్ కేస్ ఎవరైనా దీంట్లో అగైన్ ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే కనుక కొంత టైం తీసుకొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందా? అందరూ ఫాస్ట్ గా నేర్చుకోకపోవచ్చు, కొంచెం ల్యాక్ ఉంటే పర్సనల్ గా కూడా మన ఇన్స్ట్రక్టర్స్ కానీ స్టాఫ్ ఉంటుంది కాబట్టి మేము వాళ్ళకి పర్సనల్ గా ట్రైన్ చేసిన తర్వాతనే మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. ఓకే, సూపర్ అండి. అంటే సఫిషియెంట్ డ్రోన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్ కి అనేది. ఒక క్లాస్ స్టూడెంట్స్ కి సఫిషియెంట్ అసెంబ్లింగ్ డ్రోన్స్ ఉన్నాయి, 450 డ్రోన్స్ అండ్ స్పేర్స్ ఉన్నాయి, ఫెసిలిటీస్ కూడా ఈజీగా అన్ని ఉన్నాయి కాబట్టి మనం
ఆల్మోస్ట్ బేసిక్ టూల్స్ ఇవన్నీ కూడా అసెంబ్లింగ్ చేయడానికి కానివ్వండి, డిస్మాండిల్ చేయడానికి కానివ్వండి, కావాల్సిన అన్ని బేసిక్ టూల్స్ కూడా అన్నీ ఉన్నాయి. అండ్ వీడియో ప్రెజెంటేషన్తో పాటు స్టూడెంట్స్ అనేది ఇంకా కొన్ని నేర్పిస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా మేబీ వాళ్ళు ఈజీగానే ఇది అనేది పాస్ అయ్యి నెక్స్ట్ సిమ్యులేషన్కి అనేది ఈజీగా మూవ్ అవ్వగలుగుతారు. రైట్. సో ఒకసారి మనము సిమ్యులేషన్ ల్యాబ్లో అంటే స్టూడెంట్స్ వాటిలో ఎలా ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకుందామండి. రాజేష్ గారు, ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లింగ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ నెక్స్ట్ సిమ్యులేషన్ ల్యాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. అసలు సిమ్యులేషన్ ల్యాబ్ చేయాల్సిన నీడ్ ఉంటుంది అంటున్నారా స్టూడెంట్కి? అసలు సిమ్యులేషన్ అంటే మెయిన్ ఏంటంటే ఏదైనా రియాలిటీలోకి వెళ్లే ముందు అది కంప్యూటర్ లో మనం నేర్చుకోవాలి. ఏదైనా కావచ్చు, లైక్ డ్రైవింగ్ కానీ ఏదైనా కన్నా డైరెక్ట్ మనం ఒక రియాలిటీగా వెళ్ళకుండా ముందు ఒకసారి మనం కంప్యూటర్ లో అదే ప్రాక్టీస్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు డ్రోన్స్ లో వచ్చేస్తే డ్రోన్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ లో ఏంటంటే మనం డైరెక్ట్ ఆన్ ఫీల్డ్ వెళ్ళగానే డైరెక్ట్ ఒక స్టూడెంట్ థియరీ క్లాస్ డైరెక్ట్ డ్రోన్ ఇస్తే అది మిస్హ్యాండిల్ చేస్తే డ్రోన్ క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మ్యాన్ పవర్ కి ఏమైనా ఇబ్బంది అవ్వచ్చు, డ్రోన్ కి లాస్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ లాస్ అవ్వచ్చు, ఏమైనా ఇంజురీస్ అవ్వచ్చు. ఇదంతా చాలా రిస్క్ కాబట్టి ఒక స్టూడెంట్ కి మనం డ్రోన్ ముందే డైరెక్ట్ ఇవ్వకుండా ఓకే వాళ్ళ థియరీలో నేర్చుకున్నారు డ్రోన్ ఇలా ఫ్లై చేయాలి ఇలా ఫ్లై అని చెప్తాము, బట్ రియాలిటీకి వచ్చినప్పుడు వాళ్ళు చేయలేదు. బికాస్ కొందరు పర్ఫెక్ట్ వినగలరు, కొందరు వినలేదు. సో వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఈ సిమ్యులేషన్ ల్యాబ్ లో ఫస్ట్ వాళ్ళకి బేసిక్ కంట్రోల్స్, లైక్ ఫస్ట్ డ్రోన్ ఎలా ఫ్లై చేయాలి, లైక్ ఎలా డ్రోన్ రొటల్ అప్ అంటాం, డ్రోన్ ఎలా పైకి తీసుకెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా వెనక్కి రావాలి, ఎలా పక్కకు జరగాలి, ఎలా తిరగాలి, ఇలాంటివన్నీ వాళ్ళకి ముందు మనం సిమ్యులేషన్ లో నేర్పిస్తాం. సో దట్ వాళ్ళు ఒకసారి వరుసగా ప్రాక్టీస్ చేసుకున్నాక ఒక 3 hours 4 hours సిమ్యులేషన్ ప్రాక్టీస్ చేసుకున్నాక వాళ్ళకి దే హావ్ సమ్ నాలెడ్జ్. ఓకే డ్రోన్ ఇలాంటి పైకి వెళ్తుంది, ఏ లెవెల్ లో ఇస్తే మనకు డ్రోన్ పైకి వెళ్తుంది, ఎంత స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు డ్రోన్ హ్యాండిల్ వాళ్ళకి స్మూత్ గా హ్యాండిల్ నేర్పించలేదు అనుకోండి, డైరెక్ట్ ఇచ్చేస్తే కిందకి వచ్చి డ్రోన్ పడిపోతుంది, డ్రోన్ లాస్. కాబట్టి ఇలాంటి ఏది డ్యామేజ్ జరగకుండా ప్రీ ప్లాన్ గా మనం ఈ సాఫ్ట్వేర్ లో నేర్పిస్తాం. సాఫ్ట్వేర్ మీరు చూస్తే సేమ్ డ్రోన్ ఉంటుంది, సేమ్ మనకు ఎలా అయితే బయట డ్రోన్ కి కంట్రోల్స్ ఉంటాయో దీంట్లో కూడా సీట్ కంట్రోల్స్ ఉంటాయి, సో సేమ్ ఉంటాయి. సో రియల్ డ్రోన్ కాకుండా ఇక్కడ కంప్యూటర్ డ్రోన్ ఉంటుంది, అంతే తేడా. సో ఇక్కడ క్రాష్ అయినా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు ఇక్కడ పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం ఫ్లైంగ్ తీసుకెళ్తాం. సిమ్యులేషన్ అనేది కంపల్సరీ అవసరం. వితౌట్ సిమ్యులేషన్ ఎవరు కూడా పర్ఫెక్ట్ అవ్వలేదు. డైరెక్ట్ డ్రోన్ తీసుకొని ఎవరు నేర్చుకోలేదు కాబట్టి మనం ఈ సిమ్యులేషన్ వాళ్ళకు కూడా హాఫ్ డే నేర్పిస్తాం. సో వాళ్ళు ఈ హాఫ్ డే లో కంప్లీట్ ఈ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈవెన్ చార్ట్ లో కూడా సమ్ కంట్రోల్స్ గురించి ఉన్నాయి. అక్కడ ఉన్నాయి కదా, కంట్రోల్స్ కంపల్సరీ గుర్తుంటారు కాబట్టి మనకి ల్యాబ్ లో. రైట్. సో ఆ టెక్నికల్ టర్మ్స్ అనేవి వాళ్ళకు కూడా కొంచెం ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు. అండ్ ఈ కంట్రోల్స్ అనేది కూడా అంటే వాళ్ళు రియల్ టైం ఫ్లయింగ్కి వెళ్ళినప్పుడు సో ఎలాంటి కంట్రోల్స్ ఉంటాయి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వాళ్ళకు ఈజీ అవుతుంది అనేసి అంటారు. సో సిమ్యులేషన్ ల్యాబ్ అనేది ఇప్పుడు ప్రతి స్టూడెంట్ హాఫ్ డే చేస్తారు కదండి, హాఫ్ డే చేసిన తర్వాత అగైన్ దీనికి కూడా మళ్ళీ టెస్ట్ ఉంటుంది అనేసి అంటారు. సో ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత అంటే ఈ టెస్ట్లు ఏవైతే అంటున్నారో మీరు అంటే 2 days లెక్చర్స్, దాని తర్వాత మళ్ళీ ఏమంటాం అసెంబ్లింగ్ ల్యాబ్ లో మళ్ళీ టెస్ట్ ఉంటుంది, అలాగే సిమ్యులేషన్ ల్యాబ్ లో టెస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో ఇండివిజువల్ సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయంటారా? yes అండి, ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఇండివిజువల్ టెస్ట్ తీసుకుంటాం. బికాస్ కొందరు పర్ఫెక్ట్ నేర్చుకోవచ్చు, కొందరు ల్యాక్ అవ్వచ్చు. మనం టెస్ట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అందరూ నేర్చుకున్నామని చెప్తారు, బట్ మన రియాలిటీ టెస్ట్ పెడితే ఎవరు పర్ఫెక్ట్ ఉన్నారో ఎవరు ల్యాక్ ఉన్నారో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి ప్రోగ్రెస్ టెస్ట్ అనేది పెడతాం. మనకు ఒక సర్టెన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క ఎక్సర్సైజ్ లాగా ఉంటాయి. సో మనం వాళ్ళకి ర్యాండమ్ గా కొన్ని ఎక్సర్సైజ్ చేయమంటాము, పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు, దేని వాళ్ళకి దాంట్లో కొంచెం పర్ఫెక్షన్ ఇవ్వడానికి టెస్ట్ పెడతాము. థియరీ టెస్ట్ ఏంటంటే వాళ్ళకు ఎంతవరకు నేర్చుకున్నారు, డ్రోన్ రూల్స్ అనేది కంపల్సరీ అవసరం, వాళ్ళు ఎంత నేర్చుకున్నంత బెనిఫిట్. సో ఆ డ్రోన్స్ మీద కానీ ఇంకా బేసిక్ థియరీ మీద టెస్ట్ పెడతాం. ఇక్కడ సిమ్యులేటర్ ఏంటంటే మనకున్న సర్టెన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సిమ్యులేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు స్టూడెంట్ ఒక లాగ్ బుక్ ఉంటుంది, ఆ లాగ్ బుక్ మనం BGCA వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. దాంట్లో కూడా సిమ్యులేషన్ ఎక్సర్సైజెస్ ఏ ఎక్సర్సైజ్ నేర్చుకున్నారు అవి మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి లాగ్ బుక్ అంటాం. అది ఫిల్ చేయాలి కాబట్టి వాళ్ళకి కంపల్సరీ సిమ్యులేషన్ అనేది చేయాలి. ఈ సిమ్యులేషన్ ఎక్సర్సైజెస్ కానీ ఫ్లైయింగ్ ఎక్సర్సైజ్ కానీ టెస్ట్ కానీ ఇవన్నీ మనం BGCA వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాం. ఓకేనా? సో అందుకనే మనకి సిమ్యులేషన్ టెస్ట్ అనేది కంపల్సరీ పెడతాం. ఓకే. సో ల్యాబ్ చూస్తే కనుకండి చాలా చక్కగా మొత్తం కంప్లీట్గా అంటే ఫుల్లీ ఎక్విప్డ్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అనేది చేశారు. సో ఎట్ ఎ టైం నాకు తెలిసి ఇంచుమించు దగ్గర ఒక 15 స్టూడెంట్స్ అనేది ఎట్ ఎ టైం అనేది ట్రైన్ కూడా అవ్వచ్చు అనమాట. సో స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్తో పాటు ఇక్కడ ఉన్నాయి.
అండ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఇది కూడా ఎన్ని అవర్స్ ఉంటుందండి అప్రాక్సిమేట్ గా ఇది సిమ్యులేషన్ ల్యాబ్ అనేది? ఒక స్టూడెంట్ మినిమం 3 hours సిమ్యులేషన్ చేయాలి. ఓకే. మన కావేరీ డ్రోన్ ట్రైనింగ్ అకాడమీ స్పెషాలిటీ ఏంటంటే ఈ స్టూడెంట్ కి ఇండివిజువల్ సిమ్యులేటర్ తోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ ఎక్స్చేంజెస్ ఏం లేవు. ఒక స్టూడెంట్ ఒక సిస్టమ్ మీద కూర్చొని ఇండివిజువల్ గా పర్ఫెక్ట్ అయ్యేంత వరకు మనం నేర్చుకోవచ్చు. సో వాళ్ళకి అందుకని అంటున్నాను అవన్నీ లేటెస్ట్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ తోని మనము వాళ్ళకి నేర్పిస్తున్నాం సిమ్యులేషన్. ఫైన్. సో ఒక్కసారి అంటే ఇప్పుడు ఈ సిమ్యులేషన్ ల్యాబ్ లో ఎలాంటి కంట్రోల్స్ ఉంటాయి వీటి గురించి కొంచెం అంటే డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారండి? యాక్చువల్ మనకి ఈ ట్రైనింగ్ అకాడమీలో మనం రియల్ ఫ్లైట్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ వాడుతున్నాము. ఇది మోడ్ 2 ఏంటిదంటే మనకు థ్రోటల్ అండ్ యా అనే 6 అనేది లెఫ్ట్ సైడ్ ఉంటాయి. పిచ్ అండ్ రోల్ అనే కంట్రోల్స్ మనకు రైట్ సైడ్ ఉంటాయి. యాక్చువల్ ఏంటంటే థ్రోటల్ అప్పుడు అంటే డ్రోన్ పైకి ఎగరాలంటే ఈ లెఫ్ట్ కీ ఉంటుంది, లెఫ్ట్ కంట్రోల్ పైకి అనాలి. ఓకేనా? థ్రాటిల్ అప్ అండ్ థ్రాటిల్ డౌన్ అంటే డ్రోన్ కిందికి వస్తుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి అంటే పిచ్ ఫార్వర్డ్. ఇది పైకి అంటే డ్రోన్ ముందుకు జరుగుతుంది, పిచ్ ఫార్వర్డ్. ఇది బ్యాక్ అంటే డ్రోన్ బ్యాక్ జరుగుతుంది. ఇది రోల్ రైట్ అంటే డ్రోన్ రైట్కు జరుగుతుంది. ఇది రోల్ లెఫ్ట్ సైడ్. రోల్ లెఫ్ట్ అంటే డ్రోన్ లెఫ్ట్ సైడ్కు జరుగుతుంది. యా లెఫ్ట్ ఏంటంటే డ్రోన్ దాని డైరెక్షన్ చేంజ్ చేస్తుంది. ఉన్న ప్లేస్లోనే ఉండి ఇప్పుడు యా లెఫ్ట్ అంటే ఇట్లా డ్రోన్ ఇక్కడ వరకే జరుగుతుంది. యా రైట్ అంటే డ్రోన్ ఉన్న ప్లేస్లో రైట్ సైడ్ జరుగుతుంది. రోల్ అంటే టోటల్ రైట్ సైడ్ మూవ్ అవ్వడం. ఇది ఓన్లీ దీన్ని డైరెక్షన్ మాత్రమే చేంజ్ చేసుకుంటుంది. ఈ కంట్రోల్స్తోని డ్రోన్ ముందుకు, వెనుకకి, పక్కకి అండ్ సర్కిల్స్లో కానీ మనకి సిమ్యులేషన్లో కానీ ఫ్లైట్లో కానీ మనం నేర్పించేది ఏంటంటే స్క్వేర్స్, సర్కిల్, 8 షేప్స్ కూడా నేర్పిస్తాం. సో దట్ మనం లైక్ డ్రైవింగ్ లాగానే కార్ డ్రైవింగ్లో కూడా 8 ఇలాంటివన్నీ చేపిస్తారు కదా. దీంట్లో కూడా మన కంట్రోల్స్ ఫస్ట్ స్క్వేర్. ఓకేనా? ఫస్ట్ నా బేసిక్ కంట్రోల్స్ అప్, డౌన్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, స్క్వేర్స్, సర్కిల్ అండ్ లాస్ట్ 8 ఇవి ఎక్సర్సైజ్ మనం ఈ ట్రాన్స్మిటర్ ద్వారా నేర్పిస్తాం. ఈ కంట్రోల్స్ సేమ్ డ్రోన్లో కూడా వర్క్ అవుతాయి. ఎందుకంటే మనకి ఇక్కడ నేర్పించేది కూడా అందుకే. వాళ్ళకి డైరెక్ట్ తీసుకోకుండా దీని మీద ప్రాక్టీస్ చేసుకుంటే డ్రోన్ ముందుకు వెళ్ళడం, బ్యాక్ తీసుకురావడం, లెఫ్ట్, రైట్, అప్, డౌన్ దీన్ని నేర్చుకుంటే సో దట్ వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు. కాబట్టి అందుకని సేమ్ కంట్రోల్స్ ఇక్కడ పెట్టాం. దీంట్లో ఉన్న కంట్రోలర్స్ అండ్ రియల్ డ్రోన్కు ఉన్న కంట్రోల్స్ మాత్రం సేమ్ ఉంటాయి.